ఈరోజు జయాస్ పరివార్లో స్పెషల్ ఆల్వారగడ్డతో చిప్స్. చూసారా, ఆల్వారగడ్డ చిప్స్ రెడీ అయిపోయింది. ఉప్పు కారం వేసి తర్వాత ఇక్కడ వేస్తుంది. చూసారా, ఇవాళ మన వీడియో స్పెషల్ ఆల్వారగడ్డ చిప్స్ స్వీట్ షాప్ స్టైల్లో చాలా ఈజీగా మా మమ్మీ చూపించింది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఇలాంటి వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్వీట్ షాప్లో చేస్తారు కదా, ఆ రకంగా చేస్తాం అన్నమాట. మేము కూడా ఇదే ఫస్ట్ టైం చేయడము. ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు, కానీ తెలిసిన వాళ్ళు ఎలా చేసుకోవాలో చెప్పారు. అది పనిగా తెప్పించింది మా అమ్మ. అవును, చిన్న దినాల ఊర్లో చెట్లు ఉన్నాయన్నమాట. జస్ట్ గంగపట్నం అంటే బీచ్ దగ్గరలో బీచ్ అనుకో, బీచ్ ఇసుకలోనే దాంట్లో ఉంటుంది. బీచ్ ఇసుక కూడా ఇది మళ్ళీ బయట మామూలు మట్టిలో వస్తుందా రాదో తెలియదు, కానీ వస్తుందమ్మా, వస్తుందమ్మా మామూలు మట్టిలో కూడా. వాళ్ళ ఇంట్లో వేసుకుంటారు. అదే మమ్మీ, అక్కడ బీచ్ మట్టి కదా, మామూలు ఇక్కడ వస్తుందా లేదా అని. అయితే పైన చెట్టులా ఉంటది, అది తినకూడదు. ఈ లోపల ఏర్లు కదా, ఇంత పెద్ద ఏర్లు వస్తాయి అన్నమాట. పెద్ద చెట్టు అయిపోద్ది. చూసా, నేను చెట్టును చూసా. ఈసారి వెళ్ళినప్పుడు వీడియో తీసి ఖచ్చితంగా పెడతాను. అక్కడి నుంచే పంపించింది మా వదిన. నాకు బాగా ఊరింది, బాగా పొరపొరగా. ఇప్పుడు చిప్స్ ఎలా చేయాలో చూపిస్తాం. ముందు దీన్ని తొక్కు తీసేసుకోవాలి. మా అమ్మ కాదు, నేను చేస్తున్నాను. దీని మీద ఇసుకుంటుంది, ఇది పెట్టకూడదు. దీని మీద కట్ చేయాలి కదా. ఫస్ట్ ఏం చేయాలంటే, మనకి ఎంత సైజు కావాలి, ఇంత సైజు కావాలి. లోపల ఒక సన్నది ఉంది మమ్మీ, భలేలా ఉంది. ఇది సన్నది ఉంది, భలేలా ఉందంట. ఏరు ఉంది దీని లోపల. అది కట్ చేయడం భలే కష్టంగా. 3 ముక్కలు చేసి 3 ముక్కలు కాదు మమ్మీ. ఇప్పుడు ఇక్కడ కట్ చేసామనుకో, ఇట్ట కట్ చేస్తే రాదు అది. కాబట్టి ఇక్కడికి ఉంది కదా, ఇదే వంపు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కట్ చేసుకోవాలా. దీని లోపల ఒకటి ఉంటుంది, ఇదో ఇక్కడ ఉంటుంది. ఏరు పెద్దదయ్యే కొద్దీ అది కూడా పెద్ద అవుద్ది. అవునా? ఇప్పుడు మనకి సైజు ప్రకారం ఫస్ట్ కోసుకోవాలి. చూడు, ఇక్కడ వచ్చేసింది కదా, ఇక్కడ వచ్చేసింది, ఇక్కడ రావట్లేదు. చూడు, లావ్ అయిపోయింది. అయితే ఉడకబెట్టుకునేవాళ్ళం. అంటే నాకు ఆల్వారగడ్డ చిప్స్ అంటే భలే ఇష్టం. ఏమంటారు, మా పెండలం అంటారు మీరు దీన్ని, ఆల్వారగడ్డ అని అంటారంట. బయట పెండలం అమ్ముతారు, వేరే గడ్డ, పెండలం వేరే గడ్డ, ఆల్వారగడ్డ. సో ఇది ఈ సైజ్ ఒకటి వస్తుంది, ఈ సైజ్ ఒకటి వస్తుంది, ఈ సైజ్ ఒకటి వస్తుంది, ఈ సైజ్ ఒకటి వస్తుంది అనమాట. ఇది కూడా, ఇది పనికి రాదు. ఇప్పుడు ఉడకబెట్టేసుకుంటే బాగుంటుంది. ఉడకబెట్టుకునేటప్పుడు ఏంటంటే కడిగి ఉడకబెట్టుకోవాలా. కట్ చేసుకునేటప్పుడు ఏమంటే ఇది కడగబల్లే. ఇది కొంచెం ప్రాసెస్ కాబట్టి మమ్మీ వాళ్ళకి అర్థం కాల, అందుకే నేను చేస్తున్నా. ఇదండి, ఇక్కడ పై నుంచి ఒక లైన్ గీసుకోవాలి చాక్తో. గీసుకున్న తర్వాత అరటికాయ ఒలిచినట్టు ఒలచడమే. నేను చెప్తే మా మమ్మీ అస్సలు నమ్మల, ఈజీ మా అంటే. చూడండి, చూసామా, వచ్చింది మా. అరటికాయ ఒలిచినట్టు ఒలచడమే. నేను చెప్తే మా మమ్మీ అస్సలు నమ్మల, ఈజీ మా అంటే. చూడండి, చూసామా, వచ్చింది మా. అంతే. నిన్న పెడతావా? దాని తర్వాత ఇవి కడుక్కుంటే సరిపోద్ది. తెలుసా, ఏనుగు దాంతో ఉన్నట్టుంది. సేమ్. మళ్ళీ చూపిస్తా చూడు. ఉంది కదా, ఉంది కదా, ఉంది కదా. దీనికి మధ్యలో చూడు మమ్మీ, ఇది ఉంది కదా, దీనికి మధ్యలో ఇట్లా గీత గీసుకోవాలా. ఇప్పుడు తెగిపోయింది కదా, లోపల ఒక లేయర్ లాగా ఉంటుంది. దీన్ని తోల్చుకోవడం అంతే, సింపుల్. తోల్చుకోవడమే, అంత నీట్గా వచ్చేస్తుంది చూడ, అంతే. బయటకు వెళ్ళినప్పుడల్లా ఆల్వార్ చిప్స్ తెమ్మంటారు. ఆల్వార్ చిప్స్ ఎంత ఇష్టం మమ్మీ నాకు. అసలు ఇంట్లో చేస్తే ఇలా వస్తుందని నాకు తెలియదు. మొన్న అలా ఆంటీ చెప్పింది. అవి ఎంత ఈజీ తెలుసా. ఇవి అసలు ఊరికే, ఇప్పుడు ఇది కట్ చేసాం కదా, ఈ తెల్లది కట్ చేసాం కదా, ఈ కడిగి ఆల్వార్ అదే చిప్స్ మనం కొనుక్కుంటాం చూడు బయట, ఆ షేప్లో కట్ చేసుకొని వేయించుకోవడమే. ఇంకేమి లే. అది కూడా చూపిస్తాను నేను మీకు ఎట్ట వస్తుందో, మీరే ఆశ్చర్యపోతారు అసలు ఇంత ఈజీనా అని చెప్పి. ఈ గడ్డ దొరకాలే కానీ మీకు ఇంత ఈజీ.
ఇయర్లు పగిలినప్పుడు అనమాట ఇది ఇటు వచ్చేది. చూడు ఎలా ఉందో చిట్టి. నాకు దీన్ని చూస్తుంటే వినాయకుడు చెవులు దంతాలు గుర్తుకొస్తున్నాయి. వాష్ చేసి ఉంచుకోవాలా. నేను కడుక్కొస్తాను పోయి ఇక్కడంతా కొంచెం అట్టట్టు అనేసి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇవి గడ్డల్లాగా అంటే చిప్స్ లాగా కట్ చేసుకోవడం. అంతే. కట్ చేస్తాం మమ్మీ. చేసి అబ్బా రాహన్నే ఉంది అందులో చిప్స్ లాగా కట్ చేయి మమ్మీ. కాదు మమ్మీ పుల్లలు మొద్దులే తల్లెట్టి ఎందుకొచ్చి నువ్వు కొన్ని చేయి. నేనే చేస్తా. నేనేం చేయవల్ల. ఫస్ట్ ఇది ఒక రెక్టాంగిల్ లాగా చేసుకోవాలి సైడ్స్ కట్ చేసేసి. తర్వాత ఇది ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకదానిపైన ఒకటి పెట్టుకొని ఒకదానిపైన ఒకటి పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. సన్నవి. వావ్, మన దగ్గర మిషన్ లేకపోయినా చూడు చిట్టి ఉందంటావా ఎంత చక్కగా చేస్తుందో చిట్టి. యాడ మీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ చేసిందా? ఫ్రెండ్ చేసిందా? ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఫ్రెండ్ చేస్తుంది. అబ్బా అది విషయం. చేతితో కట్ చేయాలంటే మాత్రం చాలా కష్టము. ఇలా కాకుండా కొంచెం లావుగా వచ్చే చిప్స్ కట్టర్ ఉంటుంది, దాంతో కట్ చేసుకొని అన్నీ ఒకదానిపైన ఒకటి పెట్టేసి చిప్స్ లాగా కట్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా అయితే చాలా లాంగ్ ప్రాసెస్, అసలు విసుగొచ్చేస్తుంది ఇంట్లో ఎవరైనా చేయమన్నా కానీ. చూడండి ఇప్పుడు ఏ రకంగా కోసుకున్నామో. అన్నిటికీ వేటికోటికి వేరుగా కోసి పెట్టింది మా పాప. సైజ్ ప్రకారంగా అంటే పెద్ద ఒక సైడు ఇట్లా బుజ్జి వస్తాయి కదా ఒక సైడ్, అంటే బాగా వేగుతాయి. అందుకని అన్నీ కూడా ఇట్లాగే సైజ్గా చేసి పెట్టుకోండి. అప్పుడైతే త్వరగా మాడిపోకుండా ఏముంటాయి. అందుకని ఇప్పుడు ఏం లే డీప్ ఫ్రై చేసేసుకోవడం మమ్మీ డైరెక్ట్గా. ఆంటీ అట్టే చేసింది కాళ్ళ. అన్నీ ఒక దగ్గర వేయాల్సింది అట్టేయకుండా. నూడిల్స్ అట్టేసి పెట్టావు. దీంట్లో వేసేసి పక్కకి వెళ్ళకుండా ఇక్కడే ఉండి కలిపెట్టుకుంటా చేసుకోవాలి. షేప్లే మారిపోయినాయి ఒక్కొక్క దానికి. సో ఇలాగా మీరు నూడిల్స్ లాగా దగ్గరగా ఇరికిచ్చి వేసుకోకుండా ఒకేసారి ఒకే దగ్గర వేస్తే అవి విడిపోతాయి ఆయిల్ తగలంగానే. నేను మీకు ఇది కాకుండా ఇంకొకటి చూపిస్తాను. అవి చూస్తే చిప్స్ గుర్తొస్తాయి, ఇవి చూస్తే మీకు నూడిల్సే గుర్తొస్తాయి. చూడండి ఇలాగ పట్టుకొని అలా తీసుకెళ్ళి డైరెక్ట్గా అట్లాగే వేసేసుకోవాలి. కలుపుకోకూడదు, జస్ట్ అలా వేసుకోవాలి. అప్పుడే అవి స్టిక్స్గా వస్తాయి. ఇప్పుడు వీటిని ఇలా అనుకుంటూ వేయించుకోవాలి. చూడండి ఇదే లాస్ట్. ఇంకా ఆయిల్ ఏం అయిపోలేదు కదా మమ్మీ? పెద్ద ఆయిల్ ఏం అయిపోలేదు, ఇంతవరకే పోసాం, అంతవరకే ఉంది. కొంచెం ఇంతవరకు కొంచెం పెద్దగా ఉన్న ఇటు సైడ్ పెట్టుకున్నాము, కొంచెం చిన్నగా ఉన్న ఇటు సైడ్ పెట్టుకున్నాము. అమ్మ ఎలా చేస్తుందంటే ఇప్పుడు కాలిపోయినాయి కదా, వెంటనే తీసేసి దీంట్లో వేసేస్తుంది. చూడండి ఏమన్నా ఆయిల్ అలాంటిది ఉంటే ఇప్పుడు 3 మార్చేమి ఇవి, దీనికే పట్టింది ఆయిల్ అంతా. వేసిన ఆయిల్ కూడా దీంట్లో వచ్చేసింది. ఆయిల్ ఫ్రీ అనే చెప్పొచ్చు. నిజంగా చాలా తక్కువ ఉంది ఆయిల్. దీంతో మమ్మీ రావు. ఇది చిన్నయే కదా రావు అసలు. దీంతో హైలో పెట్టు. ఇదే లాస్ట్. దీంట్లో వేసి వెంటనే దీంట్లో ఉప్పు కారం వేసి తర్వాత ఇక్కడ వేస్తుంది. ఇదండి చూడండి, ఓన్లీ ఉప్పు కారం అంతే. బాగా గట్టిగా ఉంది ప్రతి ఒక్కటి గట్టిగా ఉంది. ఇక్కడ ఏం పట్టుకున్నా గట్టిగా ఉంది. చూడండి ఇది ఇప్పుడు తెల్లగా ఉంది కదా, ఏగలేదు అనుకోవాలని. చూడండి ఆపేస్తాను. ఏముందా? కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం కారం. మిక్సింగ్ ఇప్పుడు ఈ కాసేపు ఆరబెట్టేస్తే ఈ కలర్ కలిపేసుకోవచ్చు. అంతే.
చూసారా, ఆల్వారి గడ్డ చిప్స్ రెడీ అయిపోయింది. షాప్లో లాగే వచ్చింది కదా మమ్మీ, మొత్తం షాప్లో లాగా ఉంది. చాలా ఈజీ చేసుకోవడం. మమ్మీ ఇది ఏగుంటుంది, ఏగుంది అది కూడా నోట్లో వేసుకొని చూస్తుంది. అదే నువ్వులో అంటే తెల్లగా ఉంది కదా, అందుకని అడిగా నేను. ఇవి కూడా బాగానే ఉంటాయి, అంటే ఇట్లా కొంచెం కాలిపోయింది కూడా. అనీవన్గా పోసుకోకపోతే కొన్ని ఇలా కాలిపోతాయి. తెల్లగా ఉంది కదా. చాలా బాగా వచ్చాయి. మీకు కూడా ఇలాంటి దుంపలు అందుబాటులో ఉంటే ఎలాగ చేసుకోండి, చాలా ఈజీ. కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.